నల్గొండ జిల్లా దామర్చర్ల మండలం రాళ్లవాగు తండా వద్ద బీహార్ దాబా పక్కన పర్యావరణ హితమైన ఇంధనాన్ని వాహనదారులకు అందించాలనే దృఢ సంకల్పంతో జలమంచి సుధీర్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎకో బ్లూ కంపెనీ వారి యాడ్ బ్లూ డిఈఎఫ్ ఫిల్లింగ్ స్టేషన్ ను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్వాలిటీలో క్వాంటిటీలో తేడా లేకుండా వాహనదారులకు నాణ్యమైన సేవలందిస్తూ అభివృద్ధిలోకి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు. ఈ రోజున రాళ్లవాగు తండాలో ఎకో బ్లూ బ్రాండ్ మీద యాడ్ బ్లూ ఫిల్లింగ్ స్టేషన్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఈ యొక్క కంపెనీ క్రిస్టైన్ ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు. ఇది దక్షిణ భారతదేశంలో ఫస్ట్ బ్రాండ్. ఇది 2018లో ఫిబ్రవరిలో స్టార్ట్ చేశారు. ఇది నెలకు వచ్చేపాటికి 3 లక్షల నుంచి సుమారు 4 లక్షల లీటర్లు మార్కెట్ కలిగింది. ఇది వాళ్ళ సార్ చేతి మీదుగా 10వ పంపు ఓపెన్ అనమాట. ఈ 2 రాష్ట్రాల్లో 100 పంపులు కస్టమర్స్కి అందుబాటులో ఉండే విధంగా ప్లాన్ చేశారు కంపెనీ వాళ్ళు. ఈ 10వ పంపు ఇవాళ మన లక్ష్మారెడ్డి గారి చేతి మీద ఓపెన్ జరగడం మనకి ఎంతో సంతోషంగా. డీజిల్ వెహికల్స్లో డీజిల్ ఫైర్ అయినప్పుడు ఎప్పుడైతే అంటే పొల్యూషన్ బయటకు వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే పొల్యూషన్ కంట్రోల్ తగ్గించుకోవాలని చెప్పి ఒక స్టాండర్డ్స్ పెట్టింది. BS1, BS2, BS3, BS4, BS5 లేదు, BS6. ఇప్పుడు ఏంటంటే మనం వెహికల్స్లో BS6 నామ్స్ ప్రకారం బళ్ళు నడుస్తున్నాయి. దీంట్లో పొల్యూషన్ తగ్గాలంటే BS6లో SAR టెక్నాలజీ అని ఒక టెక్నాలజీ తీసుకొచ్చి దాంట్లో సపరేట్గా ఒక ట్యాంక్ ఉంటుంది, దీనికి ఒక పంప్ ఉంటుంది. ఇదంతా కూడా కంపెనీ ఫిటెడ్ వస్తుంది. ఆ ట్యాంకులు యాడ్ బ్లూ ఫిల్ చేస్తే యాడ్ బ్లూ డైరెక్ట్గా సైలెన్సర్లో వచ్చే నాక్స్ని స్ప్రే చేస్తూ కంట్రోల్ చేస్తుంది. BS6లో 60% పొల్యూషన్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ యాడ్ బ్లూ కనుక అయిపోతే బండి నడవదు. కంపల్సరీ BS6 బండ్లన్నీ కూడా యాడ్ బ్లూని ఫిల్ చేసుకుని ఉండాలి. ఎప్పుడు కూడా 24% ట్యాంకులు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇదేంటంటే డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు ఫిల్లింగ్ స్టేషన్స్ పెట్టేసి కస్టమర్స్కి అందుబాటులో ఉండగా, ప్లస్ ఇంకోటి ఏంటంటే రేటు కూడా తక్కువగా పెట్టేసి 40 రూపాయలు పెట్టడం జరిగింది అనమాట. ఎంకరేజ్మెంట్ కోసం కొన్ని రోజుల పాటు ఇది 40 రూపాయలే మెయిన్ అవుతూ ఉంటుంది. కొంచెం కంపెనీ వాళ్ళకి ఇబ్బంది అయినా సరే అవేర్నెస్ కోసం మార్కెట్లో దీన్ని ఈరోజు తీసుకురావడం అనేది జరిగింది.
చేస్తున్నాం.